అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రియమైన దేవుని వారలారా, మనము కీర్తన గ్రంథాలలో నుండి మనము దేవుని వాక్యోపదేశం పొందుతున్నాము. 82వ కీర్తన ముందుటి వారం మనం చూసుకోవడం జరిగింది. ఈ వారము 83వ కీర్తనను మనం పరిశీలించేద్దాం. 83వ కీర్తన చూసినట్లయితే దీని యొక్క మెయిన్ టైటిల్గా మనం చూడగలిగినప్పుడు, ఇశ్రాయేలు పేరు మరువబడినట్లు శత్రువుల కపటోపాయం. ఇశ్రాయేలీల పేరు మరువబడినట్లు శత్రువుల కపటోపాయము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇంచుమించు 18 వచనాలు కలిగిన భాగముగా మనము ఈ యొక్క 83వ కీర్తనను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆషాపు కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తను ఏమన్నాడంటే, దేవా ఊరకుండకము, దేవా మౌనంగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారి ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించడం రండని చెప్పుకొనుచున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలులు చుట్టూ ఉండేటువంటి శత్రు రాజ్యాలు ఇశ్రాయేలుల మీద వారికి కలిగిన కపటోపాయాన్ని గురించిన సంగతిని బట్టి ఆసాపు దేవునికి స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తున్నటువంటి కీర్తనగా మనం గమనించవచ్చు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అంటే, వారి పేరుకే ఉండకూడదు, ఇశ్రాయేలు అనే పేరు ఉండకూడదు, వారిని సంహరించడం రండి అనేటువంటి వారు ఏకీభవించే పరిస్థితి. కాబట్టి అందుచేత 6వ వచనంలో గుడారపు వాసులైన ఎదోమీయులను, ఎవరు వాళ్ళు శత్రువులు అంటే ఎదోమీయులు, ఇస్మాయిలీలు, మోయాబీలు, హగ్రీలు, గ్యాబాల వారును, అమ్మోనీయుల వారును, అమాలేకుల వారు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు తమకు విరోధంగా, నీకు విరోధంగా నిబంధన చేసి ఉన్నారు. అంటే పూర్తిగా అసూయక వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలును నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు అనే సంగతి తెలియచేస్తున్నారు. 8వ వచనం చూస్తే, అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేస్తున్నారు, మిద్యానుకును నువ్వు చేసినట్లు కిషోను ఏటి యొద్ద నీవు సిసెరాకును యాబీనుకును సహాయం చేసినట్లు వారికి చేయము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటయిరి, హోరేబు జేయేబు అని వారికి నువ్వు చేసినట్లు వారి ప్రధానులకు చేయము. జెహు జబాహు షల్మాను అని వారు చేసినట్లు వాళ్ళ సకల రాజులకు చెయ్యము అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. అంటే ఇంతకుముందు దేవునికి విరోధంగా లేచిన వారిని దేవుడు, ఇశ్రాయేలుకు విరుద్ధంగా లేచిన వారిని దేవుడు ఎలాగైతే చేశాడో వీరు కూడా వారిని అదే రీతిలో చేయము అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. అదేవిధంగా 12వ వచనం చూస్తే, దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, షుడి తిరిగి ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చివేయినట్లు, కారుచిచ్చు కొండలను తగులుబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారి పూర్ణావమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైతే కక్షగట్టి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళారో వాళ్ళు నాశనమయ్యారు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి అందుచేత దేవుడు పగ తీర్చుకునేవాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ కీర్తన అంతా కూడా చెప్పబడుతున్నటువంటి సంగతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. భూజనములలో దేవుడు తన జనముగా దేవుడు ఏం చేసుకున్నాడు అన్నట్లయితే ఏర్పరచుకున్నాడు.
కాబట్టి ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు వారికి వాగ్దానాలు ఏమైతే చేశాడో అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టేవాడిగా ఆయన ఉన్నాడు. అంచేత వారిని కాపాడేవాడిగాను వారు ఆయన ఉన్నాడు అనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే శిక్షించాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి విరుద్ధంగా వాళ్ళు జీవించారో అప్పుడు దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే వారిని శిక్షించడం అనేటువంటిది మనం చూస్తాం. కానీ ఇశ్రాయేలీయుల మీదకి ఎవరైతే పగబట్టి వారి నాశనాన్ని కోరే స్థితిలో ఉన్నారో దేవుడు వారి పక్షముగా ఉండి దేవుడు ఏం చేశాడంటే యుద్ధం చేశాడు అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి అందుచేత దేవుడు పగ తీర్చుకునేవాడు. తన పిల్లల విషయంలో ఏదైనా జరిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పగ తీర్చుకునేటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తాం. మనము ఈ యొక్క ఏ దేశాలైతే శత్రు దేశాలైతే ఉన్నావో వాటన్నిటి విషయమే దేవుడు మాట్లాడిన సందర్భాలు మనము ఇర్మియా గ్రంథం అలాగే యెహెజ్కేలు గ్రంథం అలాగే మనం చూసినట్లయితే చిన్న ప్రవక్తల పుస్తకాలు హోషియా నుండి మలాకి వరకు ఉన్నటువంటి వాటిలో దేవుడు ఇతర దేశాల గురించి ప్రవచనాలు ప్రవచించినటువంటి రీతిని మనం చూస్తాం. ఎందుకు అన్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు కలిగి ఉన్న మనస్తత్వాన్ని బట్టి వారు కలిగి ఉన్న విరోధ తత్వాన్ని బట్టి దేవుడు పగ తీర్చుకునేవాడిగా ఉన్నాడు అనేటువంటిది మనము వారి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే తను ఏర్పరచుకున్న ప్రజల పక్షముగా దేవుడు ఉన్నాడు అని పాత నిబంధన విషయాలలో మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధన విషయాలలో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలను మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుడు తన ప్రజలకు కాపుదల, తన కేడము, తన కొండ. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అన్నట్లయితే ఆయనే ఇశ్రాయేలును కాపాడేవాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకు వాగ్దానం చేశాడు అంటే ఆనాడు అబ్రహాము అలా దేవుని కొరకు బ్రతికాడు, ఇస్సాకు అలా దేవుని కొరకు బ్రతికాడు, యాకోబు దేవుని కొరకు బ్రతికాడు. అలా వారు బ్రతికారు కాబట్టి దేవుడు వారికి ఏం చేశాడు? వాగ్దానాలు చేశాడు. వాళ్ళ సంతానాన్ని విస్తరింపజేస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేశాడు. అంతే తప్ప దేవుడు కావాలని ఇతర జనాలని అంటే వీళ్ళని ప్రేమించేసి ఇతర జనాలను ద్వేషించి వారి నాశనం వైపు కోరుకునేటువంటి వాడు కాదు. ఇశ్రాయేలీయుల జోలికి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం దేవుడు ఊరుకునేవాడిగా లేదు అనేటువంటిది మనం పాత నిబంధన విషయాలు మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. అంచేత దేవుడు వారిని ఏం చేశాడు అన్నట్లయితే వారి పక్షముగా ఉండి దేవుడు వారిని నడిపించినటువంటి రీతిని మనం చూస్తాం. దేవుడు అందరికీ దేవుడే, ఆయన ఒక జనాంగానికి దేవుడు కాదు. కానీ దేవుడు ఎందుకు ముందు కాలంలో ఒక జనముకు దేవుడుగా ఉండవలసి వచ్చింది అన్నట్లయితే ఆ జనమును దేవుడు ప్రత్యేకపరిచి ఆ జనములో నుంచి ఎవరు రావాలని దేవుడు కోరాడంటే క్రీస్తు ప్రభువు రావాలి, యేసుక్రీస్తు రావాలని దేవుడు నిర్ణయించాడు. అలా నిర్ణయించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఒక జాతిని దేవుడు ప్రత్యేకపరిచాడు. అలా ప్రత్యేకపరిచి ఆ వారిలో నుంచి క్రీస్తు వచ్చేంత వరకు వారికి ఒక నిబంధన చేసి, అంటే పాత నిబంధన చేసి దేవుడు వారిలో నుండి క్రీస్తును వాగ్దానం చేసి క్రీస్తు వచ్చేంత వరకు ఆయన ఏం చేశాడు అన్నట్లయితే వారి కొరకు ఆయన చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్న వంశావళులన్నీ ఆశీర్వదించాలని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అబ్రహాం చేసిన వాగ్దానం ఏంటంటే నీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వంశావళులన్నీ ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేశాడు. అందుకని యేసుక్రీస్తు ద్వారా ఏం జరగాలి? భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశావళి ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. కాబట్టి అది దేవుడు చేసిన నిర్ణయం. ఎందుకు అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ముందుగా పంపించేయచ్చు కదండి అని ఒకవేళ ఇలాంటి లాజిక్లు ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొంతమంది. ఏం చేస్తారంటే ఇంత గొడవ ఎందుకు, అదేదో ముందే చేయొచ్చు కదా.
ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ముందే పంపిస్తే ఆయన చరిత్ర లేనివాడిగా, వంశావళి లేనివాడిగా యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఆయన ఎవరు అంటారు. ఇన్ని ఆధారాలతో దేవుడు యేసుక్రీస్తుని పంపిస్తేనే ఈరోజు నమ్మడానికే ఆయన మేము ఎలా నమ్ముతాం అనేటువంటి రీతిలో ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మొండిగా వాదన చేస్తున్నారు. కానీ ప్రియమైన వారులారా, యేసుక్రీస్తుని లోకానికి పంపించుటలో దేవుని యొక్క ఉద్దేశం మానవులందరూ రక్షణ పొందాలి. మానవులందరూ రక్షణ పొందాలి. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మానవులందరూ రక్షణ పొందాలి. ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. అందుకనే ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలా పంపించినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఓ జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరచడమే కాదు, ఆయన ఏం చేశాడంటే ప్రతిదీ మనకు దృష్టాంతాలుగా ఉంచాడు. దృష్టాంతాలుగా ఉంచాడు అంటే ఎంత దృష్టాంతాలుగా ఉంచాడు అనేటువంటిది, దేవుని ప్రజలుగా ఉంటే ఎంత ఎలాగిన శరీర సంబంధంగా పరిశుద్ధులుగా జీవించాలో వాళ్ళకి అలాంటి కట్టడలు, విధులు వాటన్నిటిని పెట్టి ఆ ప్రకారంగా వారు జీవించాలని దేవుడు నిర్ణయించాడు. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా దేవుడు వారిని ఊరుకోలేదు కదా. ఇశ్రాయేలు చరిత్ర అంతా చూస్తే వాళ్ళు ఎప్పుడైనా దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఎన్నిసార్లు వాళ్ళని శిక్షించాడండి. ఎంత శ్రమను వారు పొందారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనకి బుద్ధి కలగడానికి, బుద్ధి బోధ కలగడానికి ఒక జాతిని దేవుడు ప్రత్యేకపరిచి ఆ జాతి ద్వారా దేవుడు చేసి ఈరోజు మనము ఆ సంగతులన్నీ జ్ఞాపకం తెచ్చుకుని బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు నిర్ణయించాడు. అలా దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన వాళ్ళకి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళి రక్షణ కలిగి జీవించాలని తన ద్వారా ఇవ్వబడిన సువార్త ఈరోజు సర్వలోకానికి ఏం చేయబడుచున్నది? ప్రకటించబడుచున్నది. అందుకని ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా తండ్రిని దేవుని తెలుసుకొని మానవులందరూ రక్షణ కలిగి జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నటువంటి రీతిని మనము చూడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నేనే పగ తీర్చుకుంటాననే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం చేసేవాడు అన్నట్లయితే పగ తీర్చుకునేవాడిగా దేవుడు ఉన్నాడు. ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా సందర్భాన్ని మనం చూద్దాం. 20వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే ఇర్మియా మీద సొంత ప్రజలు ఏం చేశారంటే కక్ష కట్టారట. ఇర్మియా మీద తన సొంత ప్రజలే ఏం చేశారు అన్నట్లయితే కక్ష కట్టారు అనేటువంటి విషయాన్ని మనము ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. 7వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు 20వ అధ్యాయము, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలై తిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇర్మియా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ సంగతులను తను ఏం చేశాడు అన్నట్లయితే దేవుడు చెప్పినట్టుగా ఆయన ఏమిచ్చాడో అదే ప్రవచించేటువంటి వాడిగా ఎవరున్నారంటే ఇర్మియా ఉన్నాడు. అదేమో ఎవరికి నచ్చట్లేదు? యూదులైన ఈ జనాంగానికి, ఇశ్రాయేల్ జనాంగానికి నచ్చట్లే. కాబట్టి ఇర్మియా చెప్పే సంగతులు వాళ్ళు నచ్చట్లేదు. ఎందుకంటే వారు భ్రష్టులు అయిపోయారు. కాలం ఇర్మియా గ్రంథం అంతా చదువుతున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులు అయిపోయారు. ఎందుకంటే వారు అబద్ధాలు నమ్ముతున్నారు కానీ దేవుని యొక్క సత్యమైన మాటలను వారు నమ్మే స్థితిలో వారు లేరు. అలాంటి పరిస్థితి ఇర్మియా కాలంలో ఉంది. అంచేత ఇర్మియా ఏమంటున్నాడంటే 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని నువ్వు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నువ్వు చెప్పమన్న మాటలు నేను వెళ్ళి చెప్తుంటే నవ్వులు పాలై తిని అంటున్నాడు. నన్ను ఎవరు లెక్క చేయట్లే, నన్ను చూసి నవ్వుతున్నారు అంటున్నాడు. అందరూ నన్ను ఎగతాళి చేదురు అనే విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు 8వ వచనం మనం చూస్తే, ఏలయనగా
నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ విషయాలని ఎలుగెత్తి చెప్పవలసి వచ్చింది ఇర్మియా. ఎందుకంటే వారు దేవునికి అనుకూలంగా వారి నడవడికలు లేవు. కాబట్టి బలత్కారం జరుగుతున్నది, ఇశ్రాయేలులారా, యూదులారా మీరు ఈ విధంగా ఉన్నారు, మీలో బలత్కారం జరుగుతున్నది, అంతేకాదు దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దేవుడు చెప్పమన్నాడు, వారి పాపం ఏంటో ఖండించమన్నాడు. అదే చెప్పాడు ఇర్మియా. అంచేత దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క దుష్కార్యాలు ఖండిస్తున్నందుకు, హెచ్చరిస్తున్నందుకు ఏం జరిగిందన్నట్లయితే అవమానానికి అపహాస్యానికి ఈ యొక్క ఇర్మియా హేతువయ్యాడు అనే విషయాన్ని దేవుని తెలియచేస్తున్నాడు. 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నది, నేను ఓర్చి ఓర్చి ఇసికి ఉన్నాను, చెప్పక మానలేదు అంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన పేరు నేను ఎత్తను. ఎందుకంటే బాబు ఈ గొడవ అంతా నన్ను ఎవరు చూసినప్పుడు చెప్పినా సరే నా మీద కోపపడే వాళ్ళు కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఇర్మియా ఏం చేస్తున్నాడంటే ఆయన పేరు నేను ఎత్తను అంటున్నాడు. ఆయన నామాన్ని బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అంటే అలా అనుకుంటే అది నా హృదయంలో, అంటే దేవుడు చెప్పిన మాటలు తన హృదయంలో ఎలా ఉన్నాయంటే మండిస్తున్నాయట. మండిస్తున్నాయి. ఎలా ఉన్నదట, నా ఎముకలలోనే మూయబడి ఉన్నది అన్నాడు. నేను ఓర్చి యోర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఎందుకంటే ఆ వాక్యం తను బలవంతం చేస్తుంది. అయ్యో నా ప్రజలు పాడైపోతున్నారు, కాబట్టి వాళ్ళు మారుమనసు పొందాలి, దేవుడు చెప్పిన సంగతులు వాళ్ళకి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇర్మియా ఏం చేస్తున్నాడు అన్నట్లయితే అతడు చెప్తా ఉన్నాడు. అయితే ఏం జరుగుతుంది అలా చెప్పినప్పుడు 10వ వచనంలో, నలుదిక్కుల భయము అని కేకలు అని అనేకులు గుసగుసలాడుచు వింటిని. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడు వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడలా మేమును చాటించమందురు. ఎవరి గురించి? ఇర్మియాని గురించి ఇలాగ అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు అన్నట్లయితే దుర్మార్గుడని మీరు చెప్పారా, మేము కూడా అతని గురించి మేము చెప్తాం అని కొందరు ఏం చేస్తున్నారు అన్నట్లయితే ఇర్మియాని గురించి చాటించమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకొని ఉన్నారు. అంటే ఇర్మియాని ఏ స్థితిలో చూస్తున్నారో చూడండి. ఇర్మియా పడిపోవాలని, నాశనం అయిపోవాలని తన సొంత స్నేహితులే కోరుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు అని ఇర్మియా చెప్పుకుంటా ఉన్నాడు. 11వ వచనం మనం చూస్తే మరి ఇలా జరిగితే ఏం జరుగుతుంది? 11వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాటలు, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. జనులందరూ నా విషయంలో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇర్మియా అంటున్నాడు, అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకుంటారు కనుక బహుగా సిగ్గుపడుదురు, వారు ఎన్నడను మరోబడని నిత్యావమానము నొందుదురు. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నువ్వే, అంతరింద్రియములను హృదయమును చూచువాడు నువ్వే, నా వ్యాజ్యమునకు నీకే అప్పగించున్నాను, నువ్వు వారికి చేయు ప్రతిదండం నేను చూతును గాక. యెహోవాని కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణం ఆయనే విడిపించుతున్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడంటే ఆయన విడిపించేవాడు. కాబట్టి శత్రువులుగా ఎన్ని విధాలుగా కపటోపాయాలు చేసినా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే విడిపించేవాడు, ఆయన కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని ఇర్మియా చెప్పబడుతున్న సంగతి మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు చేసుకున్నాడు? చుట్టూ ఉన్న శత్రువులు ఏం చేస్తున్నారంటే నాశనాన్ని కోరుకునేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము ఈ ఆసాపు కీర్తన 53వ కీర్తనలో వారిని గురించి కపటోపాయ స్థితిని గురించి ఆసాపు దేవునికి విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, అందుచేత దేవుడు చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే దేవుడు తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు కాపాడేటువంటి వాడు.
అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఆసాపు వలె మనం ప్రార్థన చేయడానికి కానీ, ఆసాపు వలె మనము ఇతరులను కీడును కోరుకునే, శత్రువుల కీడును కోరుకునేటువంటి వారిగా మనం ఉండడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు మనకి నేర్పిన సంగతి ఏంటంటే, మత్తయి సువార్త మనం చూసినప్పుడు ఒకవేళ మన జీవితంలో ఏదైనా మన జీవితంలో దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒకవేళ జరిగితే అటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటో చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు, 5వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తే, హింసిస్తే, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరేమవుతారంటే ధన్యులు అవుతారు అంటున్నారు. యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి మీరు ధన్యులు అవుతారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 12వ వచనం చూస్తే, సంతోషించండి. ఎప్పుడు ఇలాంటి నిందలు పడినప్పుడు, ఇలాగ అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరేం చేయాలంటే విన్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. ఎందుకు అన్నట్లయితే పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించారు. ఇలా పూర్వమందున్న వారికి ఇలాగే జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతున్న సంగతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో మనము ఆలోచించినప్పుడు ఇదే అధ్యాయంలో మరొక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 38వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మీరు ఉన్నారు కదా. ఇది ఎక్కడిది? ఇదేమో ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే కంటికి కన్ను పంటికి పన్ను. ఇది ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండం 21వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో ఏం చెప్పాడంటే, నీ కంటికి కంటికి కన్ను, నీ కన్ను కొడితే అది కూడా కొనుక్కోవాలి. అది రూలు పాత నిబంధనలో. పంటికి పళ్ళు, నీ పన్ను కొట్టాడే అది పన్ను కొట్టి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంతేకాదు, ఎవరైనా హత్య చేశారనుకోండి, దాన్ని పరిహారం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? అది అతడు ఒకవేళ హత్య చేసినోడైతే వాడు తిరిగి చంపేసిన అప్పుడు పాపం కాదు. ఎప్పుడు పాత నిబంధనలో ఒకటి తప్పు చేసేసి ఆశ్రయపురానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆశ్రయపురానికి వెళ్ళిపోయి దాక్కున్నాడు అనుకోండి, అది తను ఖచ్చితంగా తను పగబెట్టి తన సొంత వారిని చంపేశాడని తెలిస్తే ఆ టైంలో పగ తీర్చుకోవాలి. దేవుడే చెప్పాడు, పంటి పన్ను కంటికి కన్ను అనేటువంటిది దేవుడే అప్పుడే పాత నిబంధనలో చెప్పడం అనేది. అందుకని పాత నిబంధన కాలం ఎక్కువ యుద్ధాలు జరిగిన సందర్భాలని మనం ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, మీరు విన్నారు కదా, అంటే ఇప్పుడు వరకు బోధ విన్నారు కదా, ధర్మశాస్త్రం చెప్పిన ఈ సంగతి విన్నారు కదా. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 39వ వచనంలో చెప్తున్నాడు, నేను మీతో చెప్పింది ఏమనగా దుష్టుని ఎదిరింపక. ఎవరో నీకు కీడు కోరారు, ఎవరో నీకు హింస పెట్టారు, ఎవరో నీకు అన్యాయం చేశారు, లేకపోతే నీకేదో జరిగింది. అయితే అటువంటి సమయంలో దుష్టిని ఎదిరింపక నువ్వేం చేయాలంటే నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి వైపునకు ఎడమ చెంప కూడా. కాబట్టి ఒకవేళ నేను కొడుతున్నాడు, అప్పుడు ఏం చేస్తావంటే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూడు. అంటే నువ్వు ఇంకా సహించు, నువ్వు ఇంకా దెబ్బలు తినడానికే ఓర్చుకో తప్ప తిరగబడి వాళ్ళని ఏమి కూడా చెయ్యొద్దు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పాడు. ఇంకేమంటున్నాడు అంటే 40వ వచనంలో మనం చూడగలిగినప్పుడు, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రము కూడా ఇచ్చివేయము అని చెప్పాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువారు నుండి నీ ముఖం తిప్పుకోవద్దు అనే విషయాన్ని తెలియజేశాడు. అంటే ఏం చేయమంటున్నాడు అంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు. మనకి కీడు చేసే వాళ్ళని, మనకు అన్యాయం చేసే వాళ్ళు, మన బాధ పెట్టిన వాడిని ఏం చేయమన్నాడు అన్నట్లయితే ఎదుటి వాడిని మేలు కోరమని ప్రభు చెప్పాడు.
అంచేత 43వ వచనంలో నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారు ప్రేమించిన యెడల మీకు ఏం ఫలం కలుగును? అందుకని సుంకరును అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులు అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదు. అంటే ఏం చేయమన్నాడు? శత్రువులను ప్రేమించమంటున్నాడు. అంటే మనము వాళ్ళకి ఏదో నాశనం అయిపోయేలాగా కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళకి మనము ఉండడానికి వీలు. ఎవరో మన మాట అన్నారు, మనం తలంచుకుని పోవడమే. ఏదో మనం కావాలని కొట్టారు, తలంచుకుని పోవడం. కాబట్టి వారిని మేలు కోరాలే తప్ప మనం కీడు కోరేవారిగా మనం ఉండడానికి వీలు. అంచేత పాత నిబంధనలో అయితే ఆసాపు ఏం చేస్తున్నాడు? వారి నాశనాన్ని కోరుతున్నాడు కదా. శత్రువులందరూ ఏమైపోవాలి, నాయన వారి నాశనం చేసి అనేటువంటిది కోరుతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటంటే, ఎదుటి వారి మేలు కోరాలి. నీకు కీడు తలపెడుతున్నాడు, నీకు అన్యాయం చేస్తున్నాడు, అయితే నీకు తెలిసింది నువ్వేం చేయాలి? వాళ్ళు మేలే కోరాలి, మంచే కోరాలి, వారు బాగుండాలని కోరుకోవాలి. ఇది ప్రభువు నేర్పిస్తున్నటువంటి విషయం. వాళ్ళు తిట్టారు కదా మనం తిట్టడం, లేకపోతే వాళ్ళు ఏదో చేశారు కానీ ప్రతీకారం ఏం తీర్చుకోవాలని, వాళ్ళని ఎలా నాశనం చేయాలా అనేటువంటి రీతిలో మనం చేయడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. అది దేవుడు మన జీవితంలో అంగీకరించేటువంటి వాడు కాదు. కాబట్టి క్షమించే తత్వం మన జీవితంలో ఉండాలి. క్షమించాలి అంటున్నాడు, ప్రేమించాలి అంటున్నాడు. ఎదుటివారి మంచి కోరి మనం ఏం చేయాలంటే ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవుడిగా జీవించడం అంటే, ప్రభువులో నేను జీవిస్తున్నానంటే మనం ఎలాగో జీవించాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటి రీతిని మనము చూడగలం. అంచేత రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే 14వ వచనం మనం చూడగలిగినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం చూసినప్పుడు ఏమంటున్నారంటే 14వ వచనం మనం చూసినప్పుడు, మిమ్ముని హింసించు వారిని దీవించుడు కానీ శాపింపవద్దు. ఎవరైనా హింసిస్తే ఏం చేయమంటున్నాడు? దీవించమంటున్నాడు. దీవించాలి. ఎవరో మాకేదో చేస్తారు, అయితే మనం సమాధానంగా ఉండాలి తప్ప ఎదుటి వారిని కీడు చేసే స్థితిలో మనం ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కాబట్టి ఏం చేయమంటున్నాడు అన్నట్లయితే 14, మిమ్ముని హింసించు వారిని దీవించండి కానీ శపింపవద్దు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నాడు అన్నట్లయితే 17వ వచనం మనం చూసినప్పుడు, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవనికి కూడా చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్తున్నాడు. సమాధానంగా ఉండండి అంతే తప్ప నాకు ఇలా చేశాడు కాబట్టి వాడికి ఏం చేద్దామా అనేటువంటి రీతిలో కీడు చేసేవారిగా, కోపాలు పెంచుకునేవారిగా, కక్షలతో మనము చేయడానికి వీల్లేదు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. 19వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఈయుడి అని చెప్తున్నాడు. ఏం చేయకూడదట? మనం పగ తీర్చుకోకూడదు. నాకు ఇలా చేశాడు కాబట్టి వాడు ఏమైపోవాలి అనే ఉద్దేశాన్ని మనం ఇప్పుడు కూడా కలిగి ఉండడానికి లేదు అంటున్నాడు. కాబట్టి మీకు మీరే పగ తీర్చుకొనక ఏం చేయాలంటే ఎవరికి చోటు ఇవ్వాలి? దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను ప్రభు చెప్తున్నాడు. ఎవరు తీర్చేవారు పగ? ఒకవేళ నీ జీవితంలో
నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రేమించాలి. కాబట్టి ఏం చేయాలి అటువంటి సమయం పరిస్థితులు అంటే అది దేవునికే అప్పచెప్పాలి. ఏదన్నా ఉంటే దేవునికి అప్పచెప్పాలి. నీ చిత్తం నాయన అని ఆయనకి అప్పచెప్పుకోవాలి తప్ప మనం చేయడానికి ఏమీ లేదు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే మనం కోరుకోవలసింది ఏంటంటే అతను మారాలి, రక్షణ పొందాలి అనేటువంటిది మనం కోరుకోవాలి, అతనికి మంచి జరగాలి. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క జీవితంలో మారతలేదు, ఆ మార్పు రావట్లే, ఎవరు చూసుకుంటారు? ఇంకా దేవుడే చూసుకుంటారు. కానీ మనం మాత్రం మేలే చేసేవారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంచేత 20వ వచనంలో ఏమన్నాడంటే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం చేయమన్నాడు? భోజనము పెట్టు. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవునిగా మన బాధ్యత ఏం చేయాలి? మనం ఎవరైనా నీకు శత్రుత్వం కలిగి నిన్ను బాధపరిచే స్థితిలో, నిన్ను ఇబ్బంది పరిచే స్థితిలో, ఆటంకపరిచే స్థితిలో, నిన్ను శ్రమపరిచే స్థితిలో, ఒకవేళ నీ అభివృద్ధిని ఆటంకపరిచే, నీకు నష్టం కలుగజేసే స్థితిలో ఏదైనా ఒకవేళ జరిగిస్తున్నట్లయితే నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట నీవు అతని మేలే కోరాలి తప్ప అతని నాశనానికి, శాపగ్రస్తమైన స్థితికి మనం దీవించే స్థితిలోనే ఉండాలి తప్ప శపించే స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ఇది క్రైస్తవ జీవితం. అంచేత మరి ఎలాగంటే దేవుడు చూసుకుంటాడు, ఆయనకు అప్పచెప్పు అంతే. నిన్ను చేయమన్నది ఏంటంటే నువ్వు జీవించు, నువ్వు సహించు, నువ్వు ఓర్చుకో, ప్రేమించు అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఏదైనా దయానీయమైన పరిస్థితిలో ఒకవేళ ఉంటే నువ్వేం చేయాలంటే దయ చూపించు, మేలు చేయి. ఇది చేయమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాగ జీవించడం అనేటువంటిది మనము జీవిత లక్ష్యం, దేవుడు మనకు పెట్టిన నియమం. మరి ఎంత చేసినా నీకు కీడే తలపెడుతున్నాడే అంటే ఇంకా కీడు కలుగజేస్తున్నాడు అంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ ఒకటి, దుష్టుడని తెలిసిన తర్వాత కూడా వానితో సాంగత్యం చేయడం తప్పు. దుష్ట సాంగత్యం మంచి నడవడికిని చేరు. కాబట్టి అటువంటి సమయంలో వాడిని మనం ఏం చేయాలంటే ద్వేషంతో చూడక ప్రేమతో దూరంగా ఉండాలి. ఓహో నీ బుద్ధి లాంటిది, నీ ఆలోచన ఇలాంటిది, నీ క్రియలు ఎలాంటివి అని చెప్పేసి ఆ వ్యక్తితో మనం ఏం చేయాలంటే కొంచెం దూరంగా ఉండడం, అంటే సహవాసాన్ని ఏం చేయాలంటే కట్ చేయాలి. పలకరింపు ఉండాలి, హాయ్ అంటే హాయ్, కానీ జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాలి, జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. అతనితో ఉంటే మనకు కీడ జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ప్రేమించే స్నేహితుడు ఏం చేస్తాడండి? గాయాలు చేస్తాడండి, ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతాడండి, అంతేనా? లోపల దాచుకుని బయట కూడా చెప్పేవాడు కాదు. కాబట్టి నిజమైన స్నేహితుడు, హత్తి ఉండేటువంటి స్నేహితుడు ఎదుటివాడిని మేలు కోరతాడు, కానీ మేలు కోరి ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ఎందుకని? బాగుపడాలి, గద్దిస్తాడు. ఏదైనా తప్పిపోతుంటే, పాడైపోతూ ఉంటే ఏం చేస్తాడు? గద్దిస్తాడు. సోదరుడా ఇలా ఉండటం మంచిది కాదు, లేకపోతే స్నేహితుడా నువ్వు ఇలా ఉండటం మంచిది కాదు, ఇలా ఉంటే నీ జీవితం నాశనం అయిపోద్ది అన్న విషయం, నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని చెప్పడం అనేటువంటిది బాధ్యత. అలా అని చెప్పి మన శత్రువులం కాదు, వాళ్ళు మేలు కూడా చెప్తున్నాం, వినలేదు, సరే నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు మనం విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాం. కానీ అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే దుష్ట సాంగత్యానికి అంటే మార్పును కోరాలి. మార్పు కోరితే బెటర్గా, సంతోషంగా, సహోదరత్వం కలిగి ఇంకా దగ్గరికి కలిగి జీవిస్తాం. కానీ మార్పు రావట్లే, ఏం చేస్తాం? హాయ్ అంటే హాయ్ అన్నంత వరకేనా తప్ప మనం ఆత్మీయతలో పూర్తిగా వాళ్ళకి మనం చోటు ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సహవాసము ఏం చేస్తుంది? మనల్ని చేరిపోయేటువంటి అవకాశము ఉంది. అంటే దుష్ట సాంగత్యాన్ని కొంచెం దూరం పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని గ్రంథమందు రాయించాడు, ప్రతి విషయాన్ని రాయించాడు. కాబట్టి అందుచేత మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిన్ను చెరిపే దాని నుండి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే సహవాసము అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది? పాడు చేసేటువంటిది కదా. సహవాసం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే
మనల్ని పాడు చేసేటువంటి. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడట, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం చెప్తుంది. అంచేత మనం ఎవరికి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు మనం వాల్యూ ఇవ్వాలి. అలా అని చెప్పేసి ఎదుటివాడిని కీడును కాదు మనం కోరుకునేది, వాళ్ళకి మేలు కలగాలనే ఉద్దేశంతోనే మనం ఎప్పుడు ఉండాలి అనేటువంటిది దేవుని సంగతులు మనకి నేర్పిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా జ్ఞానంగా మనం దేవుని పిల్లలుగా మనం నడుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన సహవాసం వల్ల ఎదుటి వాళ్ళకి మేలు జరగాలి, కానీ మనం పాడైపోయేలా మనం ఉండకూడదు. మన సహవాసం వల్ల ఎదుటి వాళ్ళకి మేలు జరగాలి, కానీ వాళ్ళతో సహవాసం చేసి మనం చెడిపోయే స్థితిలో ఉండకూడదు. అలాగే మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా దేవుని జ్ఞానంతో ప్రతిదీ మనము జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడూ ఎదుటి వారికి మేలు చేసే వాళ్ళగా ఉండాలి. అలా అని చెప్పేసి మేలు చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి ప్రతి విషయంలో వాళ్ళతో కలిసిపోయే స్థితిలో ఉండకూడదు. ఏమో ఎలా అనేట్లయితే కొంతమంది ఏమైపోతారంటే మొహమాటాన్ని పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నారు అన్నట్టు అవుతుంది. మొహమాటాన్ని పోయి ఉన్నదంతా పోయినట్టు అవుతుంది. అందుకని అటువంటి స్థితి తెచ్చుకోకూడదు. అందుకని మనము ప్రతిదీ దేవుడిచ్చిన గ్రంథం ప్రకారంగా సరైన రీతిలో మన విశ్వాస విధానాన్ని సహవాసాన్ని ఏ స్థాయిలో మనం ఉంచుకోవాలో జ్ఞానంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అందుకని అలాగున్న క్రీస్తులో మనం జీవించాలనేటువంటి దేవుని నియమం. కాబట్టి అందుచేత పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే కీడుకు ప్రతికీడు చేసామన్నారు. కంటికి కన్ను పంటికి పన్ను, పాత నిబంధన విధానం అది సరి. కానీ ఇప్పుడు అది మనకు కుదరదు. కొన్నిసార్లు నష్టపోయినా పర్లేదు, కొన్నిసార్లు మన జీవితంలో ఓర్చుకు కలిగి జీవించవలసిన వారమైంది. కానీ మ్యాక్సిమం ఎదుటివారి మేలు కోరుకునే స్థితిలోనే, వారు మంచిని కోరుకునే స్థితిలోనే మనం జీవించాలనేటువంటిది దైవ నియమము మనకి నేర్పిస్తూ ఉంది. అంచేత మనం ప్రతి విషయంలో క్రీస్తును మాదిరిగా చేసుకుని ఆయన చెప్పిన మాటలను ఆధారం చేసుకుని మనం దైవికమైన జీవితాన్ని మనము నడుచుకోవాల్సినటువంటి బద్దులమైన. అందుకే గ్రంథాన్ని బాగా చదవాలి, బాగా పరిశీలించాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే ఆ సంగతులు మన జీవితంలో గ్రహించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే ఆశాపు కీర్తనలో మనం చూసినప్పుడు ఆశాపు ఏం చేస్తున్నాడంటే వారి కపటోపాయాన్ని బట్టి వారి నాశనాన్ని కోరుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవాన్ని మనం చూడగలిగినట్లయితే పాపము, చెడుతనం అనేటువంటిది, పాపం అనేటువంటిది ఒక మనిషి యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత అది వాళ్ళు నాశనం చేస్తుంది, కానీ బాగుంచేది. పాపం అనేటువంటిది నాశనం చేసేటువంటిది. పాపం అనేది అగ్గి లాంటిదండి. పాపము ఎలాంటిదంటే అగ్గి లాంటిది. అగ్గి నెమ్మదిగా అంటుకుంటుంది, కానీ ఒకసారి అది ఎలా అంటుకుని మొత్తం తగలబెట్టద్దు, మొత్తం తగలబెట్టద్దు. పాపము అనేటువంటిది, చెడుతనం అనేటువంటిది మన జీవితంలో నెమ్మదిగా అలవాటు మన జీవితాన్ని ఏం చేస్తుంది, పూర్తిగా అది నాశనము చేసేస్తుంది. కాబట్టి పాపం అనేటువంటిది నెమ్మదిగా మన బాణందా మనం అనుకుంటాం, ఏదో లబ్ధి పొందుతాం అని అనుకుంటాం, లేకపోతే దానివల్ల సుఖమేదో వస్తుందని మనం అనుకుంటాం, కానీ అది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అది మట్టుకు వాస్తవం. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అంచేత దేవుడు మనకి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనకి బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన సంగతులను మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూడగలిగినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూడగలిగినప్పుడు యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చాడు. ఇలాంటి వారిది దేవుని రాజ్యం అన్నాడు. అంటే మనం బిడ్డల వంటి వారము కావాలి అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళాలి, దేవుడుండే లోకం కావాలి అనుకుంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బిడ్డల వంటి వాళ్ళు కావాలట. అంటే బిడ్డలలో ఏముంటుంది? బిడ్డలు ఎలా ఉంటారు? కల్మషం ఉండదు, వాళ్ళలో తగ్గింపు ఉంటుంది. నేను వచ్చి చెప్పింది వింటారు, వాళ్ళు చెప్పింది వింటారు. ఎదిగినోడు ఎవడో మెండ చెప్తాడు తిరిగి. చిన్నపిల్లలు అలా కాదు, మనం చెప్పింది వాళ్ళు వింటారా?
కాబట్టి అందుచేత మన జీవితంలో దేవునిలో మనం తగ్గింపు కలిగి ఉండాలి. అంటే దేవుని మాట వినేటువంటి తగ్గింపు జీవితం కావాలి. పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉంటారంటే వినయంగా ఉంటారు, తగ్గింపు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఏమంటారు నిష్కలాంకంగా ఉంటారు. అంటే చిన్నపిల్లలు అమాయక తత్వంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాగనే మన జీవితంలో ఏం చేయాలన్నట్లయితే మనము చిన్న బిడ్డల వంటి వారమైతేనే ఎక్కడికి వెళ్ళమంట? పరలోక రాజ్యము వెళ్ళాం. మనము ఎదుగుతూ మనం ఏం నేర్చుకున్నాం? అబద్ధాలు నేర్చుకున్నాం, మోసాలు నేర్చుకున్నాం, కపటాలు నేర్చుకున్నాం, దుష్టత్వం నేర్చుకున్నాం. ఇవన్నీ వచ్చాయి. చిన్నప్పుడు అలా ఎవరూ లేవు కదా. చిన్నప్పుడు ఏమీ లేదు, మనకేం తెలియదు. తల్లి కడుపులో నుంచి పుట్టిన తర్వాత కొద్దిపాటి వయసు వరకు మనకి ఏమీ తెలియదు. కానీ ఎదుగుతూ ఏమొచ్చాయి అన్నట్లయితే నోటంటా బూతులు వచ్చాయి, వంకర చూపులు వచ్చాయి, వినికిడిలో అన్ని చెడ్డ వినటం అలవాటు చేసుకున్నాం. కాబట్టి పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉన్నాం. మనం నడిచిన నడవడికలన్నీ, మనం ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా చెడు అలవాటు జీవితానికి మనం అలవాటు పడ్డాం. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే మనము ఇదిగో మరలా ఏ విధంగా వచ్చామో మరలా ఆ స్థితికి వెళ్ళాలంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి లేదా చంపి వేయాలి. ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ మనం జీవితంలో చంపాలి. కానీ ఇది చాలా కష్టం. అది చేయక చాలామంది దేవుని దగ్గర రారు కదా. అది చేయక చాలామంది దేవుని దగ్గర రారు. ఏమనంటే ఏ అలవాటు ఉంది కదండి, దీనివల్ల రాలేకపోతున్నానండి అంటారు. అన్నీ బాగానే చెప్తారు, దేవునిలోకి వెళ్తే దేవునిలో ఎలా బతకాలో చెప్తారండి బయట ఉన్న వాళ్ళు. కానీ మీరు రావచ్చు కదా, అలా దేవునిలో ఉండొచ్చు కదంటే ఏ పాడు అలవాటు బాబు అంటారు. కాబట్టి ఇలా చాలామంది దేవునిలో వెనుకబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏమంటారు గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ మంచిగా లేటండి అంటారు. మళ్ళీ మరి నువ్వు ఉండొచ్చు కదా వచ్చి దేవునిలో, బాగానే చెప్తున్నావు, మరి నువ్వు ఉండాలి కదా. కానీ నువ్వు అది చెయ్యవు. నువ్వు అలాగే ఉంటున్నావు బయట ఉండి, వెళ్ళిన వాళ్ళేమో ఏలెత్తి చూపిస్తున్నావు. ఈ పరిస్థితి ఉన్నది. కానీ దేవుని కొరకు మనం ఇలా బ్రతకాలని అర్థం చేసుకున్నప్పుడు అలా బ్రతకాలి కదా, అలా ఉండాలి కదా. అందుకని ఎలా ఉండాలి అన్నట్లయితే బిడ్డల వంటి వారమై ఉండాలి. కాబట్టి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలి. కాబట్టి అందుకని మనలో ఏవైతే అలవాటు చేసుకున్నామో ఆ అలవాట్లన్నీ ఏం చేయాలా? చంపుకొని చిన్న బిడ్డల వంటి వారమైతేనే కానీ ఎక్కడికి వెళ్ళలేవు, పరలోక రాజ్యము వెళ్ళాలి. అందుకని మారాలి. మనం ఏవైతే అలవాట్లు చేసుకున్నామో అలవాట్లు మానుకోవాలి. క్రీస్తులో మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అయితే మరి ఇలాంటి వాని గురించి ఏం చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రభు చెప్పిన సంగతి 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు అన్నట్లయితే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు. వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎవరు గొప్పవాళ్ళు? డబ్బున్నోళ్ళ? ఎవరు గొప్పవాళ్ళు? కులం ఉన్నవాళ్ళ? ఎవరు గొప్పవాళ్ళు? బాగా చదువుకున్న వాళ్ళ? ఏంటంటే బాగా పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే వారు కదట. మరి ఎవరు గొప్పవాళ్ళు అన్నట్లయితే ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి 5వ వచనంలో, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును అన్నాడు. ఏమండి ఏం చేయాలట? అలాంటి వారిని చేర్చుకోవాలట. అలాంటి వారిని చేర్చుకోవాలి. అలాంటి వారితో సహవాసం చేయాలి అనేటువంటిది ప్రభు కోరుతూ ఉన్నాడు. అలాంటి వారిని చేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు నచ్చుతారు ఈ రోజుల్లో? అలాంటి వాళ్ళు నచ్చుతారా? ఏం చేయాలా? కులి జోకులు వేయాలా? కులి మాటలు ఆడాలా? అన్నీ చెడాలు వాటిలో ఉంటే అటువంటి వారితో ఉంటారా? గోప వీళ్ళు చంపేస్తున్నారు, తినేస్తున్నారు అంటారు. ఒకవేళ మంచి చెప్తే తినేస్తున్నారు, బుర్ర తినేస్తున్నారు బాబు, ఈడొచ్చాడు బాబు అనుకుంటారు. అంతే కదా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడును. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను
చేర్చుకొనును అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. 6వ వచనం, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో అంటే ఇలాంటి తగ్గింపు కలిగి ఇలాగ ఎవరైతే క్రీస్తులో జీవిస్తున్నారో, దేవుని పిల్లలుగా జీవిస్తున్నారో, ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అని చెప్పాడు. దేవుని పిల్లలుగా మారిన తర్వాత వాళ్ళని ద్వేషించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తే అటు వారికి ఏమన్నాడు, పెద్ద తిరగట్రాయి కట్టట. ఎక్కడ పడేయడం? సముద్రంలో మెడకు కట్టి పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట మేలు అంటున్నాడు. ఎవరిని అభ్యంతరపరిచేవారు? ఇలా దేవుని పిల్లలుగా దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలాగా దేవుని పిల్లలుగా ఉంటున్న వారిని ఎవరైతే అభ్యంతరపరుస్తున్నారో అటువంటి వారికి ఏంటంటే శ్రమ అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ శ్రమ అని చెప్తున్నాడు. అంచేత దేవుని పిల్లల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు. దేవుని పిల్లల జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు. ఎవరైతే నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారో అటువంటి పిల్లల జోలికి ఎవరు వెళ్తే దేవుడు ఊరుకునేవాడు కాదు అనేటువంటి విషయం దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకంటే మహారాజ్యాలే ఏమైపోయాయి? కూలిపోయాయి, నాశనం అయిపోయాయి. రోమా సామ్రాజ్యాన్ని మనం చూస్తున్నాం. క్రైస్తవ్యాన్ని ఎంత హింసపెట్టిందో చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఎంత హింస పెట్టారు, ఎంత ఘోరమైనటువంటి హింసను పెట్టారు అనేటువంటిది మనం చరిత్ర చదివితే రోమా చక్రవర్తులు వారు చేసినటువంటి క్రైస్తవుల పట్ల జరిగించిన హింసను గురించిన చరిత్రను మనం చదివితే చాలా బాధ కలుగుతుంది. కానీ అంత గొప్ప సామ్రాజ్యం ఏమైపోయింది? ఈరోజు శిథిలాలుగా ఉండిపోయినటువంటి ఈరోజు వాళ్ళ నిర్మాణాలు ఉన్నాయి కానీ రాజ్యం మాత్రం లేదు. రోమా సామ్రాజ్యం లేదు. ఒకనాడు ప్రపంచాన్ని ఏలుబడి చేసింది రోమా సామ్రాజ్యం. కానీ ఏమైపోయిందయ్యా రోమా సామ్రాజ్యం అంటే? నాశనం అయిపోయింది. అలాగన క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని, లేకపోతే దేవుని పిల్లలను నాశనం చేయాలనుకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. దేవుని పిల్లలను నాశనం చేయాలి అనుకునే వాళ్ళు నాశనం అయిపోయారు. ఇది చరిత్ర చెప్తున్న విషయాలు. ఇప్పుడు ఈజిప్ట్ ఉంది, వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు మీద అసూయపడ్డారు. 430 సంవత్సరాలు వాటిని వెట్టి చాకిరీ చేయించుకున్నారు చాలా ఘోరంగా. వాళ్ళు మగపిల్లలు పుడితే మళ్ళీ పెరిగిపోతే ఎక్కడ మాకు విరోధులు అయిపోతారని మగపిల్లలను కూడా చంపేశారు. వాళ్ళ ఎదుగుదల కోరలేదు. వాళ్ళ ఎదుగుదల కోరకుండా వాళ్ళని అణిచివేసి వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. కానీ దేవుడు పదాద్భుతాల చేత వాళ్ళని ఏం చేశాడు? నాశనము చేశాడు. కాబట్టి ఈజిప్ట్ అనేటువంటి పిరమిడ్స్ ఇప్పటికీ వెళ్ళి చూస్తాం మనం. ఆ మమ్మీస్ అనేటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, పెద్ద పెద్ద రాళ్లతో ఆ కాలంలో నిర్మించబడినటువంటి, ఇప్పటికీ బంగారం వెండి ఆ లోపల మమ్మీస్లో దొరుకుతూనే ఉంటాయి. ఎంత వాళ్ళు గొప్పగా జీవించారనేటువంటిది ఇప్పటికీ మనం వెళ్ళి చూస్తే ఆ బంగారాలు అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అంత గొప్ప సామ్రాజ్యముగా అభివృద్ధి చెందిన దేశముగా ఉన్నటువంటి ఈజిప్ట్ దేవుని పిల్లల్ని హింసించినందువల్ల ఏం జరిగింది అన్నట్లయితే ఈజిప్ట్ ఏమైపోయింది? నాశనము అయిపోయింది. అందుకని ఎవరి జోలికన్నా వీళ్ళకన్నా దేవుని పిల్లల జోలికి వెళ్ళకు. దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని కొరకు బ్రతుకుతున్న పిల్లల మీద నువ్వేదైనా చేస్తే దేవుడు ఏం చేస్తాడు అన్నట్లయితే ఊరుకోడు. ఎందుకంటే ఆయన పగ తీర్చుకునేవాడు. దేవుడు పగ తీర్చుకునేవాడు. జాగ్రత్త. అంచేత నీ మాట లేకపోతే నీ యొక్క హింస, నువ్వు పెట్టే కీడు ఏదైనా సరే ఒకవేళ అది దేవుని పిల్లల పట్ల జరిగితే దేవుడు ఊరుకునేవాడు కాదు అనే విషయాన్ని మనకి ప్రపంచ చరిత్ర నేటికి మనకి ఎన్నో విషయాలు స్పష్టం చేయబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అంచేత ఏమంటున్నాడు? జాగ్రత్తగా చదువుదాం. 7వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ,
అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషునికి శ్రమ అని చెప్తున్నాడు. అభ్యంతరాలు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరు పెడుతున్నారో వాళ్ళకి ఏమొస్తుంది అన్నాడు, శ్రమ వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకని దేవుని పిల్లలుగా మనం సమాధానపడి జీవించాలి, కానీ కీడు తలపెట్టుకునేవారుగా మనము ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి జీవితం నీలో నాలో ఉంటే అది మన జీవితం నాశనం అయిపోద్ది, పాడైపోద్ది అనే సంగతి మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అందుకని మనం అందరం దేవుని మూలంగా పుట్టిన దేవుని పిల్లలం. దేవుని పిల్లలం, దేవుని పిల్లలుగా సమాధానంగా బ్రతకాలి, ప్రేమగా బ్రతకాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు మేలే కోరాలి, అలా మనం జీవించాలి. కనుక అది దేవుడు హర్షించేటువంటిది, దేవుడు సంతోషపరిచేటువంటిది. అంచేత మనం అలా జీవించాలని క్రొత్త నిబంధన కాలంలో ఈరోజు మనం ఏది రీతిగా క్రొత్త నిబంధనను బట్టి మనం జీవించాలని దేవుడు మనకి గ్రంథం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం. అంచేత మనం కక్షలు, పగలు, కలహాలని క్రైస్తవుడిగా అలా జీవించడం అనేటువంటిది మనము సరైనటువంటిది కాదు. అసూయపడడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు. కనుక అందుచేత ఒకవేళ అలా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు, ఆయన పగ తీర్చుకుంటాడు. దేవుడు పగ తీర్చుకున్నాడు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలం అవుతున్నాము అంటే దేవునికి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించి దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొనొచ్చు. అలాగ మనం దేవుని పిల్లలుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అంచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అందుచేత ఆయన పిల్లలుగా జీవిస్తున్న వారిని ఎవరైనా అభ్యంతరపరిస్తే దేవుడు వారిని శ్రమ పెడతాడు అనే విషయం చెప్పబడుతున్నారు. ఎందుకంటే దేవుని గ్రంథం చెప్తున్నది, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగిన వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ అంటున్నాడు. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. కాబట్టి శ్రమపరచు వారికి దేవుడు ఏమిస్తాడట, శ్రమ. మరి శ్రమ పొందుతున్న మీకు ఏమంటున్నాడు, దేవుడు ఏమిస్తాడట, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించట దేవుని న్యాయము, దేవుని న్యాయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అంచేత ప్రియమైన వారులారా, మనము దేవుని పిల్లలుగా జీవించాలి. దేవుని పిల్లలుగా జీవించడం అంటే దేవుని సంఘముగా జీవించడం, దేవుని ఆలయముగా బ్రతకడం. కాబట్టి దేవుని ఆలయంగా మనం బ్రతుకుతున్న మన జీవితంలో ఆయన ఆలయాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదు. ఎవరైనాను దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయనంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండడం అంటే ఆయన పిల్లలుగా ఉండడం. కాబట్టి ఆయన పిల్లలుగా మనం జీవించాలి. అంచేత మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏదో పేటల్లో సంఘాలు కలిగి ఉన్నామని, లేకపోతే ఏదో మన ఇంటి దగ్గర సంఘాలు కలిగి ఉన్నామని మనకులాగా సంఘాన్ని ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. సంఘం దేవుని ఆలయం, సంఘము దేవుని ఆలయం. దేవుని ఆలయం ఎవరు? దేవుని పిల్లలే. దేవుని పిల్లలే దేవుని సంఘం. కాబట్టి ఆయన ఆలయం. అంచేత మనం ఏం చేయాలి, మనం ఆయన పిల్లలుగా ఒకరికొకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ కక్షలతో, కలహాలతో, కోపాలతో, శరీర సంబంధంగా మనం జీవిస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. దేవుడు ఊరుకునేవాడు కాదు. అంచేత మనము దేవుని పిల్లలుగా మనం జీవించాలా. అందుకని క్రొత్త నిబంధన నియమము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అటు సంగతును అర్థం చేసుకుని మనం అలాగే దేవుని పిల్లలుగా మనము జీవించాలి. ఎందుకంటే దేవుని పిల్లలు ఎలా ఉంటారట, దేవుని గ్రంథం ఏం చెప్తున్నా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. ఎవరు దేవుని పిల్లలట? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్తున్నాడు. మరి ఇంకా దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని చెప్తున్న దేవుని గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బట్మాలు కొంచున్నాను అని చెప్తున్నారు. కాబట్టి దేవుని పిల్లలందరూ ఒక్కటిగా జీవించాలి. మనం దేవుని పిల్లలమైతే ఒకటిగా జీవించాలి. కాబట్టి అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. అంచేత సమాధానం అనే బంధం కలిగి ఉండాలి, ఆత్మ కలిగించే ఐక్యతను కలిగి ఉండాలి, దాన్ని కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలంటున్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించాలంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో సాత్వికంతో నడుచుకోవాలి. అంతే తప్ప కోపాలతో కక్షలతో కలహాలతో మనం ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. అలా ఉండకూడదు. అది క్రైస్తవ ధర్మము. దేవునిని ఎరిగి దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఇటువంటి నియమము దేవుడు కోరుకునేది కాదు. మన శరీర సంబంధులమా ఆత్మ సంబంధులమా? ఆత్మ సంబంధులు. అంతేత శరీర క్రియలను చంపి ఆత్మ సంబంధంగా జీవిస్తూ మనం జీవించాలనేటువంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంచేత మనము లోకంలో ఉన్నవారమే కానీ లోక సంబంధులము కాదు. అంచేత మనం దేవుని పిల్లలు. అంచేత అలాగున మనము జీవించాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆసాపు అయితే ఏమంటున్నాడు? ఆసాపు ఏమంటున్నాడు? వాళ్ళు నాశనం చేసే అంటున్నాడు. దేవుణ్ణి అలా అడుగుతున్నారు. ఆ సమయంలో అది సబబే. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా మనం అలాంటి ప్రార్థన చేయొచ్చా? ఏం చేయాలి? ఇప్పుడు శత్రువుని హింసించాడు, మనకి ఏదో కీడి తలపెట్టాడు, ఏం చేయాలి? నాయన తెలుసో తెలియకో చేస్తున్నాడు కాబట్టి నా సోదరుణ్ణి క్షమించు అని మనము దేవుని ఎదుట వేడుకోవాలి. కానీ ఆయన ఇదిగో నాకు ఎలాంటి కీడు తలపెట్టాడు నాయన, వాడి సంగతి చూడు, వాడిని నాశనం చేశాను ఎప్పుడు కూడా మన ప్రార్థనలో ఉండకూడదు. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. అది ప్రార్థన జీవితం కాదు. కాబట్టి అందుచేత మనం ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థన చేయకూడదు. మనం ఎదుటి వాళ్ళు మార్పును కోరాలి. ఉదాహరణకి మనం చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు గత జీవితాన్ని మనం చూద్దాం. కానీ గత జీవితం మనం చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విద్యను అభ్యసించి అతడు ఒక యూదుడుగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలనే ఉద్దేశంతో తను ఏం చేశాడంటే సంఘాన్ని హింసకుడుగా మారాడు కదా. స్తెఫన మరణంతో తను ఏం చేశాడు అన్నట్లయితే సంఘమును హింసించేటువంటి వాడిగా తను ఉన్నాడు. అటువంటి సమయంలో తను ఏం చేశాడంటే ఎవరైతే క్రీస్తు శిష్యులుగా ఉన్నారో వారందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడంటే నాశనము చేయాలని ఉద్దేశించాడు. తన ప్రాణాధారంగా ఏమి ఎంచుకున్నాడంటే హింస పెట్టడం, దూషించడం, అవసరమైతే వాళ్ళని చంపడం. ఇది తన ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. ఎలా ఎంచుకుని ఎక్కడికి ఉన్నాడు? యోదయాలో కాదు, యెరూషలేములో కాదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే దమస్కులో ఉన్నారు. సిరియాలో ఉన్నటువంటి దమస్కు అనేటువంటిది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది కాదు. దమస్కు అనేటువంటి సిరియా దేశానికి సంబంధించినటువంటి. అక్కడ ఉన్నటువంటి సిరియాకి వెళ్ళి వీళ్ళ ద్వారా తాకీదులు తీసుకుని యాజకుల ద్వారా ఏం చేశాడు అన్నట్లయితే అక్కడ ఉన్నవారిని హింస పెట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని హింస పెట్టడానికి తను వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి పరిస్థితులలో ప్రభు ఏం చేశాడంటే అతనిని ఎదుర్కొన్నాడు. ఏమండి, దేనికైనా ఒక సమయం ఉంటుంది. దేనికైనా ఒక సమయం ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన సమయం అది మారడానికి అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు నాశనం అయిపోవడానికి అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు మారడానికి కోరుకునేవాడు కానీ నువ్వు నాశనం అయిపోవడం కోరుకునేటువంటి వాడు కాదు. అలాగున ఎవరికి ఇచ్చాడు సమయం? పౌలు గారికి ఇచ్చాడు. పౌలు గారికి ఏమి ఇచ్చాడంటే సమయం ఇచ్చాడు. వెంటనే చేరుకున్నాడు కాబట్టి అతను వాడుకున్నాడు దేవుడు. అవునా? అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. మనం చేసే క్రియలను బట్టి అప్పుడప్పుడు మొత్తుతూ ఉంటాడు. కొంతమంది బుద్ధి తెచ్చుకుని మారుతారు, కొంతమంది ఏమో అప్పటికప్పుడు నటించి అప్పటికప్పుడు మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అప్పుడు అవసరాన్ని బట్టి ఏమో దేవా నన్ను క్షమించు, నేను ఏదో చేశాను, నన్ను క్షమించిన ఆయన ఇక్కడి నుంచి నీ సన్నిధికి వచ్చేస్తాను, నీ బిడ్డగా బతుకుతానని తీర్మానం చేస్తాడు. అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ మామూలే, నేను చేయను అంటాడు. ఇక్కడి నుంచి తాగను, ఇక్కడి నుంచి ఎలా తిరగను అంటాడు. దేవుడితో మాట ఇచ్చి మరలా ఏం చేస్తూ ఉంటారు?
మరలా లోకపు జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు మనం చూస్తుంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, అపోస్తుడైన పౌలు జీవితాన్ని చూడండి. తను ఏం చేశాడు అన్నట్లయితే వెళ్ళిపోతున్నాడు, ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు సంఘాన్ని హింసించడానికి. మిట్ట మధ్యాహ్నం వేళ ఎంత వెలుగు ఉంటుంది? మిట్ట మధ్యాహ్నం వేళ ఎంత వెలుగు ఉంటుంది? సూర్యుడు వెలుగు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఒక ప్రకాశం తనకు కనిపించింది. మిట్ట మధ్యాహ్నం అంటే ఆ మిట్ట మధ్యాహ్నాన్ని మించినటువంటి వెలుగు అతను ఏం చేయడంటే అతడు చూచాడట. వెంటనే అతడు పడిపోయాడు. తను ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అన్నట్లయితే, ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తుంది ఎవరిని? సంఘాన్ని. ప్రభు ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే సంఘానికి ఏది చేసినా ఎవరికి చేసినట్టు? ప్రభువుకు చేసినట్టు. దేవుని పిల్లలకి ఏం చేసినా ఎవరికి చేసినట్లు? ప్రభువుకు చేసినట్టు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సంఘం అంటే మనం ఏమనుకుంటున్నాం? పేటలో ఉన్నదే కదా. సంఘం అంటే మన ఇంటి దగ్గర ఉన్నదే కదా మనం అనుకుంటున్నాం. కానీ మన కాదు, అది దేవునిది. అది క్రీస్తు శరీరం. ఏమండి? క్రీస్తు శరీరం. అంచేత దానికి ఏమన్నా మనం చేస్తామా? ఎవరికి చేసినట్లు? ప్రభువుకు చేసినట్లు. కాబట్టి ఏమన్నాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నదేమో సంఘాన్ని, క్రీస్తు శిష్యులని. ఈయనేమంటున్నాడంటే నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. కానీ కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇంకో మాట మనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయానికి వద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13వ వచనంలో ఏమంటున్నాడు? 13వ వచనం మనం చూస్తే, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్యుని తేజస్సు కంటే, మిట్ట మధ్యాహ్నం వేళ తనకు కనిపించినటువంటి ఆకాశం నుండి సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రకాశించుట నేను చూచి తిని అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు? మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎబ్రి భాషలో ఒక స్వరము పలుకుట వింటిని. ఏమన్నాడట? మునుకోలకు ఎదురు తన్నడం. మునుకోలు అంటే ఏంటి? మునుకోలకు ఎదురు తన్నడం ఏంటి? మునుకోలు అంటే సూదైనటువంటిది, ముళ్ళు లాంటిది. అది తన్నితే ఏమవుతుంది? ఆవేశంగా ఒకవేళ కోప్పడిపోయి ఆవేశం తన్నేస్తే ఏమవుతుంది? అది రివర్స్ మనకి కూర్చుని అది ఏమవుదో, మునుకోలు ఏమవుదో. ముళ్ళు మీద మనం వెళ్ళి కూర్చుంటే మేకు కానీ అలాంటిది ఏం తగిలితే మనకే గాయం అవుతుంది తప్ప దానికి ఏమవుదు. కాబట్టి అలాగా సౌలా నువ్వేం చేస్తున్నావు అంటే మునుకోలకు ఏం చేస్తున్నావు నువ్వు? మంచి మాట చెప్తున్నాడు. మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టం అని చెప్తున్నాడు. అంచేత సంఘమును, దేవుని పరిచర్యను, దేవుని పిల్లలను ఎవరైనా అభ్యంతరం చేస్తే వారికి శ్రమ, వారికి శ్రమ. మనం ఎప్పుడు దేవునికి ఎదురాడకూడదు. కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. మన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, మన బుద్ధిహీనతను విడిచిపెట్టాలి. ఇంకా ఎర్రిబాగులు వారికి మనం ఉండడానికి వీల్లేదు. అంచేత మనం ఏం చేయాలన్నట్లయితే దేవుని యొక్క పని విషయంలో పౌలు ఏమనుకున్నాడంటే, ఇలాంటిది ఉండకూడదు, నేను నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ ఎవరికి ఎదురాడాడు? ఎవరికి ఎదురాడాడు? ప్రభువుకి ఎదురాడాడు. తను హింసిస్తుంది సాధారణమైన వారిని అనుకున్నాడు. కానీ అది ఎవరికి ఎదురుతన్నాడు అన్నట్లయితే మునుకోలకు ఎదురుతన్నాడు అనేటువంటిది ప్రభుత్వం. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే విషయాన్ని
తెలియజేశాడు. వెంటనే నేను ఎంత తప్పు చేస్తున్నది, ప్రభు అంటే నేను ఇంతవరకు ఏదో సామాన్యమైన వడ్లవాని కుమారుడు నజరేతువాడు అని నేను అనుకున్నాను, కానీ ఈయన యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని అర్థమైంది. అప్పటి వరకు అది అర్థం కాలే. ఏసావరా ఈ బాధ ఏంటి, గొడవ ఏంటి అనుకున్నట్లుగా తను ఏం చేశాడు అన్నట్లయితే, తను బెబ్బుల వలె గొర్రెల లాంటి సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడు, చల్లా చెదురు చేయాలి, నాశనం చేయాలనుకున్నాడు. కానీ చివరికి చూస్తే ప్రభువే తను ఎదురుపడినప్పుడు తన తప్పు తను తెలుసుకుని 3 దినాలు ఏమి అన్నపానాలు పుచ్చుకోకుండా ఏడుస్తూ కూర్చున్నాడట, ప్రత్యత్తాపడుతూ కూర్చున్నాడు. వెంటనే అననీయను పంపించి అతని కళ్ళు తెరిచి అతడు బాప్తిసం పొందుడు ద్వారా ప్రభు అతన్ని తన పనివాడిగా స్వీకరించాడు, అపోస్తుడుగా తను ఎన్నిక చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం మార్పు చెందుకున్నామా, దేవుడు మనల్ని వాడుకుంటాడు. లేదు మన బుద్ధి మారకుండా మనం ఒకవేళ దేవుని పనికే వ్యతిరేకం అవుతే మనం చేసిన క్రియలను బట్టి మనం ఏమవుతాం, నాశనము అయిపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకని ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సంఘము దేవుని యొక్క పని. ఆ పనిలో ఎవరికి వారుగా జాగ్రత్త కలిగి పని చేసుకుంటే అది ఆశీర్వాదకరం. అలా పని చేయకుండా మన మూర్ఖత్వాన్ని మనం చేస్తే చెడిపోయేది మనం ఏమనుకున్నాం అంటే పర్లేదు దేనికే ఉంది అనుకున్నాం. కానీ సంఘం దేవుని పని అయినప్పుడు ఆ పనిలో నువ్వే అభ్యంతరకరంగా ఉంటే ఏమవుతుంది, మనకి శ్రమ కలుగుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తున్నారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. కాబట్టి అందుచేత ఈరోజు మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని పని చేయాలి. కానీ మనం నిర్లక్ష్యత వహిస్తే దానివల్ల చేజేతులారా మనమే ఏం చేసుకుంటున్నాం, నాశనము చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అందుచేత దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ కాలదన్నుకుని మన జీవితాలు మనమే నాశనం చేసుకునే స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి ఇది మనం గ్రహించవలసినటువంటి సత్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇంకేమంటున్నాడు అన్నట్లయితే, యేసు ప్రభు తీర్పు దినాన్నట ఆయన ఏం చేస్తాడు అంటే అడుగుతాడట. ఏమడుగుతాడు అనేటువంటిది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ఏమడుగుతాడు ఆయన అంటే, క్రీస్తునందు సహోదరుడైనటువంటి వానికి మనం ప్రేమించి ఏం చేయాలట, ప్రేమ చూపించాలట. అలా ప్రేమ చూపలేని వాడు ఏమన్నాడు, అనీతిమంతుడు. ప్రేమ చూపించలేనివాడట ఎవడట, అనీతిమంతుడు. ప్రేమ చూపిన వాడేమో నీతిమంతుడు. అంటే ఏంటి, నీ సహోదరుడు క్రీస్తునందున్న ఒక సహోదరుడికి మనం ఏం చేయాలంటే, ఆకలి కొంటే అన్నం పెట్టాలట, దప్పిక కొంటే దాహం ఇవ్వాలట, ఇంకా దిగంబరి ఉంటే బట్టలు ఇవ్వాలి, రోగి ఉంటే పరామర్శించాలన్నాడు, జైల్లో ఉంటే వెళ్ళి చూడాలన్నాడు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయలేదు కాబట్టి మీరు పొండండి అన్నాడు అక్కడ తీర్పులో. అక్కడ మత్తయి సువార్త 25 మనం చూస్తే అది ఏమన్నాడు, ఎవరు వాళ్ళు, మేకలు అన్నాడు. వాళ్ళు మేకలు గాయించాడు. కానీ గొర్రెలను నీతిమంతులు గాయించి వాళ్ళు ఏం చేశారు అన్నట్లయితే, ఈ మిక్కిలు నా సహోదరులలో మీరు ఇవి చేశారు కాబట్టి నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారు లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యంలోనికి రండి అని ఆహ్వానిస్తారు. అంటే సంఘంలో మనం చాలా మంది ఆడి చిన్నోడు కదా పర్లేదులే అని అనుకుంటాం మనం. ఎందుకంటే లోకంలో ఉన్న స్థితి ఏంటంటే, ధనవంతుడు పేదోడు వ్యత్యాసాలు ఉన్నాయి, కులం గలవాడు కులం లేనోడు అని వ్యత్యాసాలు ఉన్నాయి. ఏమండి ఇంకేమున్నది, నేను తెల్లోడిని వాడు నల్లోడు అనే వ్యత్యాసాలు ఉన్నాయి. వాడేమో ఆటవికుడు, నేనేమో నాగరికుడు అనేటువంటి విధానంలో ఉన్నాయి. ఇలాంటి తత్వాలతో మనం ఏం చేస్తున్నామంటే, మనుషులను తక్కువ చూపు చూస్తూ ఎదుటి సహోదరి ఎడల మాట్లాడవలసిన విధానంలో, ప్రేమ చూపించవలసిన విధానంలో పర్లేదులే అని మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా వ్యవహరించే విధానం ఉంది. కానీ దేవుడైతే ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటున్నాడు. నీ తోటి సహోదరుడి విషయంలో నీ ప్రేమ ఎలా ఉన్నదో అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ అలాంటి ప్రేమ చూపించకపోతే నువ్వు మేకల గుంపులోకి వెళ్ళిపోతావని చెప్తున్నాడు. నువ్వు గొర్రెల గుంపులో ఉండవు.
అందుచేత మనం క్రైస్తవులం అయితే సరిపోదండి. ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, పుట్టు క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు. నీవు నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా కలిగి ఉన్నావు అనేటువంటిది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అలా చూస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. చందా ఇచ్చేసినంత మాత్రం దేవుడు నన్ను లెక్క చేస్తాడు, ఏదో వెళ్తున్నాను కాబట్టి లెక్క వస్తాడు. ఈ లెక్కలు కాదండి. మనం లెక్క చూసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడు అనేటువంటిది ఎలాగ కోరుతున్నాడు దేవుడు, క్రైస్తవుడు ఎలా ఉండాలని గ్రంథం చెప్తున్నది. కాబట్టి ఆ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నానా లేదా, అలాగుంటేనే నేను పరలోకం వెళ్తా, లేకపోతే దేవుడు నన్ను రానివ్వడు. కాబట్టి అలాగే నీ గ్రంథం నీ ఇంట్లో ఉంది. ఎందుకు పెట్టాను నీ చేతిలో? నీ ఇంట్లో ఎందుకు ఉంది గ్రంథం? నువ్వు చదివి నీ కళ్ళు తెరిచి నువ్వు పరిశీలించి అర్థం చేసుకుని అలా మారుతావని, అలా బ్రతుకుతావని దేవుడు గ్రంథాన్ని పెట్టాడు. గ్రంథాన్ని ఏం పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకని క్రైస్తవుడిగా తీర్మానం చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా తీర్మానం చేసుకుని ప్రభు చెప్పాడు. అందుకని ఇంతలాగా మనకి గ్రంథం చెప్తున్నది. అని చేత ప్రియమైనటువంటి వారులారా, మనము దేవునికి అభ్యంతరంగా ఏమన్నా చేస్తున్నామా? అభ్యంతరపరచు వారికి శ్రమ అన్నట్టు జాగ్రత్త. సంఘానికి నేను అభ్యంతరంగా ఉన్నానా? అలా అయితే దేవుడు నాకు శ్రమ ఉందనే విషయంలో. ఎందుకంటే గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు రాయించిన మాటలు. అంచేత ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చదవడం, అలా జ్ఞానంగా దేవుని పిల్లలుగా జీవించడం. అలా జీవించకపోతే పేరుకే క్రైస్తవులం అవుతాం, కానీ క్రైస్తవులము కాదు. కాబట్టి అంచేత ఎవరికి వారిగా మనం పరిశీలన చేసుకుందాం. ఆసాపు కీర్తనలో 83వ కీర్తనలో తను ప్రార్థించిన ఆ కాలానికి అది సబబే, కానీ ఈరోజు క్రైస్తవుడిగా అది మనకి తగదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సహోదర ప్రేమను మిక్కటముగా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే లోకం ఎవరికి శాశ్వతం కాదు. నేను కలిగి ఉన్నది నాతో ఏది రాదు. నేను ఏది ఒక్కటి కూడా పట్టుకుని పోలేదు. అది నా కుటుంబమైనా, ఏదైనా, నా బంధువులైనా, నా స్నేహితులైనా ఎవరు నాతో రారు. ఎందుకన్నట్లయితే ఈ లోకంలో బ్రతికేది కొంతకాలం, కానీ వెళ్ళేది నేను వెళ్ళవలసిన గమ్యం ఒకటి ఉంది. నరకమా పరలోకమా? ఇది ఖచ్చితం. నరకమా పరలోకమా? అది ఖచ్చితం. అయితే నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే నీ గమ్యం ఉన్నది. నువ్వు మంచి చేస్తే పరలోకం వెళ్తావు, చెడు చేస్తే, పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు. కాబట్టి దానికి సరైన దిక్సూచి బైబిల్, దేవుని గ్రంథం. కాబట్టి అందుకనే దేవుని యొక్క గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. మనం కళ్ళు తెరిచి జాగ్రత్తగా పరిశీలిస్తే నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకుంటావు. దేవుడిచ్చే భాగ్యాన్ని, ధన్యతను పొందుకుంటాం. కాబట్టి అలాగే మన జీవితంలో గ్రంథాన్ని చదువుతూ, దేవుని అర్థం చేసుకుంటూ, దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ, మన జీవితానికి కావాల్సిన పరమార్థాన్ని సంపాదించుకుంటూ మనము దేవుని మహిమార్థంగా జీవిద్దాం. అలా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడదాం. దేవుని చిత్తాన్ని బట్టి వచ్చే వారం 84వ కీర్తన నుండి మంచి కీర్తన చదువుకుని రండి. మంచి చక్కగా దేవుని వాక్యాన్ని ఉపదేశించుకుని జ్ఞానాన్ని పొందాం. ప్రభు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.